మీరు గ్లోబల్ ట్రేడ్ ను ఫాలో అవుతుంటే ఇది వినాల్సిందే. అమెరికా ఇప్పుడే భారతదేశంపై భారీ కొత్త టారిఫ్ను విధించింది. ఇది ఎందుకు ముఖ్యమో వివరిస్తాను. భారతదేశం అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో విఫలమవడంతో అధ్యక్షుడు ట్రంప్ కొత్త టారిఫ్ను ప్రకటించారు. అమెరికా వాదన ప్రకారం అమెరికా వస్తువులపై భారతదేశం అధిక పన్నులు విధించడం, కఠినమైన వాణిజ్య అడ్డంకులు మరియు రష్యా నుండి నిరంతరం కొనుగోట్లు చేయడమే దీనికి కారణం. ఇది $1 బిలియన్ విలువైన భారతీయ ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. అంటే అమెరికాలో భారతీయ వస్తువులు మరింత ఖరీదైనవిగా మారతాయి మరియు వియత్నాం వంటి దేశాల నుండి వచ్చే వాటికంటే తక్కువ పోటీతత్వాన్ని కలిగి ఉంటాయి. చైనా +1 వ్యూహంలో భాగంగా భారతదేశానికి తరలివస్తున్న ఉద్యోగాలు మరియు కంపెనీలను ఇది ప్రభావితం చేయవచ్చు. దీని ప్రభావంపై అధ్యయనం చేస్తున్నామని, తమ్మాన్ రైతులు మరియు చిన్న వ్యాపారాలను రక్షిస్తామని భారతదేశం చెబుతోంది. ముఖ్యాంశం ఏమిటంటే, ఈ వాణిజ్య యుద్ధం తీవ్రమవుతున్న కొద్ది ధరలు, వాణిజ్యం మరియు ఉద్యోగాలలో కూడా పెద్ద మార్పులను ఆశించవచ్చు.